తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జూలై 2న ఉద్యమకారుల భూపోరాటం సందర్భంగా ఉద్యమకారుల సంఘాలతో కలుపుకొని బహదూర్పుర ఇన్ఛార్జ్ సోనుబాయ్ ఆధ్వర్యంలో ఉద్యమకార భూపోరాటానికి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని ఉద్యమకారులందరూ హెచ్చరించారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ దుగుంట్ల నరేష్, తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లూరి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు రామగిరి ప్రకాష్, బీరకాయల మధుసూదన్, గౌరీ గణేష్, కొప్ప శ్రీనివాస్ గౌడ్, రామ్కోటి ప్రజాపతి, గోపు సదానంద్, కొప్పుల అర్జున్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది, గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఉద్యమకారుల హామీలు ఏ ఒక్కటి నెరవేరట్లేదు. గతంలో మేము చాలా సందర్భాల్లో డిమాండ్ చేసినాం, చాలా సందర్భాల్లో పోరాటాలు చేసినాం. మీరు ఉద్యమకారులకు ఏ ఆకాంక్షల కోసం పనిచేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు పోవట్లేరు, తప్పు చేస్తున్నారు. మీరు అనుకున్న ప్రకారంగా ఉద్యమకారు 250 గజాల స్థలము, 25,000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఉద్యమకారు గుర్తింపు కార్డు ఇస్తా అన్నారు. కానీ ఏ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఈ రకంగా అయితే మాత్రం రాబోయే రోజుల్లో రక్షణ సేనగా పార్టీగా మేము భూ పోరాటం చేసుకోవాల్సి వస్తుందని చెప్పి గతంలో చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడగా ఉంది తప్ప ఎక్కడ స్పందన లేదు. కేవలం కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ భూ పోరాట విషయంలో ఏ రకంగా గుర్తింపు విషయంలో ఒక సమయ ప్రకారం ఈ భూ పోరాటం జూలై 2 భూ పోరాటం ఉప్పల్ బగాయత్లో ఈ పిలుపు యావత్ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ఉంటుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బహదూర్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోనుబాయ్ గారికి, నరేష్ అన్న గారికి, రామగిరి ప్రకాష్ గారికి, అనిల్ గారికి, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మిత్ర బృందానికి అందరికీ పేరుపైన ఉద్యమం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి 12.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటి కూడా ఈ గోస ఎందుకో అని. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. చైతన్యవంతమైన తెలంగాణలో ఇప్పటికీ మోసం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నాశనమైన వ్యవస్థలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలందరూ దాన్ని ఆదుకొని తెలంగాణ ప్రజలు ఇంతకుముందున్న పార్టీ మోసం చేసిందని చెప్పి ఈయనను గదెనెక్కిస్తే ఈయన ఇప్పటికీ కాలయాపన చేసుకుంటూ ఏదో తూతు మంత్రంగా కానిస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నందుకు కవిత గారు ముందుకొచ్చి మేమున్నాం, మీకోసం మేము కొట్లాడతాం, ఎక్కడికైనా పోతాం, మీకు ఇచ్చే హక్కుల వరకు, మీకు వచ్చే వరకు నేను ఉంటానని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాకు హామీ ఇచ్చారు. మేము అందుకే కల్వకుంట్ల కవిత గారు ఉద్యమకారులందరూ సంఘాలు మద్దతు తెలుపుతున్నాము. రేపు జూలై 2 ఖచ్చితంగా అక్కడ మాకు గవర్నమెంట్ మాకు ఇచ్చిన హామీలు వెంటనే చెప్పకపోతే మాత్రం భారీ పబ్లిక్తోని అక్కడ జూలై 2 భూపోరాటం చేస్తాము ఖచ్చితంగా. ఇక్కడ మన ఇన్ఛార్జ్ సోనుబాయ్ అందరినీ మమరం చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ నరేష్ భాయ్ కూడా ఉన్నాడు. ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి భారీ మెజార్టీగా పబ్లిక్ రావాలి, ఉద్యమకార సంఘాలు రావాలి, ఆల్ పార్టీస్ రావాలి. ఇది కేవలం ఉద్యమకారుల గురించి, పార్టీలకు అతీతంగానే ఉండాలి, ఏ పార్టీ గురించి సంబంధం లేదు. కానీ ఒకటే ఒక పార్టీ వచ్చింది, తెలంగాణ రక్షణ సేన సమితి. అందుకే మా ఉద్యమకారుల తరఫు నుంచి తెలంగాణ మన కవితకు మీ మద్దతు ఉంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సోనుబాయ్.